ఐదు సాల్తీలు పెర్విన్ క్రాస్ బ్రీడు, అదేవిధంగా భీమవరం మంచి పుంజులు పిట్టలు 5 కోళ్ళు దరిదాపు 70-80 వేలు వెచ్చించి తీసుకొచ్చి ఫామ్ కొనసాగించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మనం కోళ్ళకి వేసుకున్న ఫాము. ఇప్పుడు ఈ ఫామ్లో మనం దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఫాము ఎలా ఉంది అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ మనం కోడి పిల్లలు అన్నీ పెంచి చక్కగా భోజనం చేసుకొని వాటి సంరక్షణ చూసుకునే వాళ్ళం. ఇక్కడ పెరిగి పెద్ద అయినటివి తీసుకెళ్ళి అక్కడ ఫామ్లో వేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇది ఇక్కడ ఫామ్ అండి. ఇక్కడ ఫామ్ నుంచి కొంచెం దూరంలోనే, అంటే చూడండి పొలాలు, ది ఫామ్ తర్వాత ఇక్కడ గేదెలు ఉంటవి. తర్వాత ఇది ఫామ్ అండి. అది చూడండి, మనం పొలాలకి నీళ్లు పెట్టుకునేటువంటి ఇంజన్లు పని పొలాన పూర్తి అవటంతో తెచ్చి ఇక్కడ చేలో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఫామ్ దగ్గరికి వచ్చాము. మీరు చూడండి, ఇది మనం వ్యవసాయం చేసుకునేటువంటి ట్రాక్టరు. మా ప్రాంతంలో ట్రాక్టర్కు ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి 4 పనిముట్లు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పల్టీ నాగళ్ళు. ఇది మా ప్రాంతంలో నాగళ్ళ తోలటానికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇది వచ్చేసి కల్టివేటరు. ఇది మా ప్రాంతంలో గొర్రు అంటారు, దీన్ని తోలుతారు. అది సీడ్ గొర్రు. ఏదంటే మీరు చూడండి, ఇది సీడ్ గొర్రు. మినుములు, శనగలు, అదేవిధంగా మొక్కజొన్న, పెసలు అన్ని మా ప్రాంతంలో వేసేటువంటి 6 దడి పైర్లు మొత్తం కూడా ఈ సీడ్ గొర్రుతోటి పెడతా ఉంటాము. అది వచ్చేసి ఓన్లీ మొక్కజొన్న. ఇక్కడ మీరు చూసేటట్టు ఈ బాక్స్లో వచ్చేసి ఇది మొక్కజొన్న మనం ఈ బాక్స్ తోటి పెడతా ఉంటాము. సో ఇప్పుడు మనం ఫామ్లోకి వెళ్ళి ఆ ఫాము ఎలా ఉంది ఏందనేది మొత్తం చూద్దాము. ఓవరాల్గా మన ఫామ్లో ఒక్క కోడి కూడా లేదు. దానికి ప్రధానమైన కారణం చూడండి, చాలా ఖర్చుతోటి వెచ్చించి బయట ఫెన్సింగ్ కానీ చూడండి ఇలా మొత్తం వీటి కోసం సంరక్షించుకునేదానికి మనం అప్పుడు మీరు చూసినట్లయితే ది ఎంట్రన్స్ ఈ ప్రాంతంలోనే మనం చాలా ఇంట్రెస్ట్గా, చాలా దీనిగా మనం మన కోళ్ళు మొత్తం పెంచుకోవటం జరిగింది. చూడండి, ఇప్పుడు చూస్తే ఇక్కడ నిర్మానుష్యంగా అదేవిధంగా ఉండటానికి కారణం చెప్తాను. ఇది నేను మీకు తెలియచేయడానికి కారణం, రైతు అనుబంధ రంగాలు ఏవైనా కూడా, అది పౌల్ట్రీ కానీ, జాతికోళ్ళ ఫామ్ కానీ, గేదెల ఫామ్ కానీ, ఇంకేదైనా కూడా సింపుల్గా ఉండిద్ది, సులువుగా ఉండిద్ది. డబ్బు తెచ్చి ఖర్చు పెడితే మనీ రిటర్న్ వస్తుంది అనేది చాలా వరకు రాంగ్ అండి. ఎందుకంటే రైతు వారి జీవనం చాలా ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా చాలా కష్టాలు నష్టాలతోటి కూడుకున్న వ్యవహారం. అందుకు నిదర్శనం మన ఫాము. ఇక్కడ ఏం జరిగిందనేది, ఎందుకు ఈ ఫామ్ ఇలా జరిగిందనేది మీకు స్పష్టంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన ఫాము. ఈ ఫాము ఇలా ఒక్క కోడి కూడా ఉండకుండా పోవటానికి కారణం కుక్కలు. మనం అక్కడ గేదెల చావిడి కాడ వచ్చేసి సుమారుగా ఒక 30-40 కోళ్ళు ఉండేటివి. అదేవిధంగా ఇక్కడ సుమారు ఒక 60 నుంచి 70 కోళ్ళు ఉండేటువంటివి. మనము
ఒక్క 5 సాల్తీలు పెర్విన్ క్రాస్ బ్రీడు, అదేవిధంగా భీమవరం మంచి పుంజులు పిట్టలు 5 కోళ్ళు దరిదాపు 70-80 వేలు వెచ్చించి తీసుకొచ్చి ఫామ్ కొనసాగించడం జరిగింది. అలాంటివి అంత ఖర్చు పెట్టి తెచ్చుకొని ఇలా పకడ్బందీ చేసి ఇంత వ్యయ పేర్చలు కూర్చి సంరక్షించుకునే ఉద్దేశంతో మనం సంరక్షించినా సరే మనకి అది ప్రకృతిలో భాగమైనటువంటి ఇటు ఉండే సహజ సిద్ధమైన శత్రువులో కుక్కలు ఒకటి. ఈ కుక్కలు అక్కడికి మనం జాగ్రత్తగానే ఉన్నాము, అన్ని పకడ్బందీగానే ఉండి ఇక్కడైతే అప్పుడు మెష్ దూకి లోనకు రావడం జరిగింది. అక్కడైతే ఒకరోజు చిన్న తప్పిదం, ఒక తలుపు మర్చిపోవటం, ఆ తలుపు ఎంట్రీలో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కొరికేయటం జరిగింది. తద్వారా ఒక్కసారి ఒక 20 రోజుల గ్యాప్ తోటి 2 సార్లు మన ఫామ్ పై కుక్కలు దాడి చేయడంతో మనకు నిరుత్సాహం వచ్చేసి చాలా ఖర్చు పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక ఆ తర్వాత ఇది జరిగి సుమారు ఒక 9 నెలల నుంచి 10 నెలలు వరకు అవుతుంది. అంటే మన ఫాము అక్కడ ఇక్కడ జరిగి పూర్తిగా కోళ్ళు లేకుండా పోయిన తర్వాత, ఆ తర్వాత అంత మనం భ్రమతోటి అంత దీంతోటి పెంచుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే పెట్టాలా వద్దా, ఎందుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడిన కష్టమంతా ఒక్కరోజు నైటు కుక్కలు మొత్తం బీభత్సం చేసినాయి అనే ఉద్దేశంతో ఉన్నాము. మరి మనం ఫామ్ మెయింటైన్ చేయాలా, చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మంచి సలహాలు సూచనలు నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అలాంటి సలహాలు సూచనలు మీరు ఇస్తారని మీ నుంచి అలాంటి సలహాలు కోరుకుంటూ, మీ ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఫామ్ డిస్టర్బ్ అవటంతో వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు. మనకు ఉపయోగపడేది సాటి రైతులకి, అదేవిధంగా రైతాంగానికి ఎక్కడ వారికి కావాల్సింది ఒకటి ఉంటుంది, వారు అది ఎక్కడ ఖచ్చితమైనది నాణ్యతతోటి మంచిది ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి అవగాహన ఉండదు. అలాంటిది ఈ రైతు అనుబంధానికి సంబంధించి అనేక వీడియోలు ఇక్కడి నుంచి కంటిన్యూషన్గా వారానికి ఒకటి మన ఛానల్లో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మీ ఎన్విఎన్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.